దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన నలుగురు నిందితులను సిబిఐ అరెస్టు చేసింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిజాలను బహిర్గతం కానున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు అరెస్టు మొదలైన ఈ కేసు త్వరలోనే గతంలో టీటీడీలో పనిచేసే వారి ప్రమేయంపై ఉత్కంఠ నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యధామం తిరుమల క్షేత్రం. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు పరమ పవిత్రంగా శ్రీవారి లడ్డూలను భావిస్తారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సుప్రీంకోర్టు గత అక్టోబర్ 4న సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 2 సిబిఐ అధికారులు, హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేష్ ప్రభు, విశాఖపట్నం సిబిఐ ఎస్పీ మురళి, ఏపీ పోలీస్ శాఖ నుంచి ఐజీ త్రిపాఠి, డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి డాక్టర్ సత్యన్ కుమార్ పాండా సభ్యులుగా ఉన్నారు. నవంబర్ 24న సిట్ దిగువస్థాయి అధికారులు తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబర్ 13 నుంచి సిట్ కీలక సభ్యులు దర్యాప్తులో భాగం కావడంతో విచారణ వేగం పుంజుకుంది. దర్యాప్తులో భాగంగా సేకరించిన రికార్డులు, సీసీ ఫుటేజీలు, ట్యాంకర్ల లాగ్ బుక్కులు, ట్రిప్ షీట్లు, ట్యాంకర్ల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం, డైరీల సిబ్బంది నుంచి సేకరించిన వివరాలను సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏఆర్ డైరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలోనూ ఉత్పత్తి కాలేదు. ఆ సంస్థ తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలోని కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్ లోని రుర్కీలో ఉన్న బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్ నెంబర్లతో తిరుమలకు పంపించింది అని సిట్ దర్యాప్తులో తేలింది. టీటీడీ ఆహ్వానించిన టెండర్లలో వాస్తవానికి ఏఆర్ డైరీ 10 లక్షల కిలోల నెయ్యిని కిలో 319 రూపాయలకు కిలో చెప్పిన సరఫరా చేసేందుకు టెండర్ కోడ్ చేసింది. అప్పటి అధికారులు ఆ డైరీకి అంత సామర్థ్యం ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోకుండానే టెండర్ ఖరారు చేశారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని టీటీడీ గుర్తించింది. వాటిని పరీక్షించేందుకు గుజరాత్ లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ కు పంపించింది. ఆ శాంపిళ్లలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి 4 అరెస్టు చేసింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్న ఏఆర్ డైరీ నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసింది. కేసు దర్యాప్తు అధికారి వెంకట్రావు తన సిబ్బందితో కలిసి ఏఆర్, వైష్ణవి డైరీలకు వెళ్లి యాజమాన్యాలను ప్రశ్నించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. 2 డైరీలకు చెందిన మరో 10 మంది సిబ్బంది ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మేనేజర్ స్థాయి అధికారుల నుంచి ల్యాబ్ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్ల వరకు పలువురు ఉన్నారు. ఏఆర్ డైరీ, బోలేబాబా, వైష్ణవి డైరీల కార్యాలయాలతో పాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి. తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు అంగీకరించడం వెనుక మతలబేమిటో గుర్తిస్తున్నారు. నెయ్యి కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులెవరైనా సహకరించారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో రాజు రాజశేఖర్ ను A2గా, పోమిల్ జైన్ ను A3గా, విపిన్ జైన్ ను A4 గా, అపూర్వ చాబ్దాను A5గా గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో A1 ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. టీటీడీ బోర్డులో గతంలో పనిచేసిన వారు కానీ, టీటీడీ అధికారులను కానీ A1గా చూపిస్తారని ప్రచారం జరుగుతోంది.